ఇక్కడ మనతో పాటు గ్రీన్ ఇండియా అవార్డు గ్రహీత వెంకట సుబ్బారావు గారు ఉన్నారు. ఈయన ప్రత్యేకత ఏంటంటే మనం ఇంట్లోనే వర్మీ కంపోస్ట్ అంటే ఇంట్లో ఉండే మొక్కల ద్వారా వచ్చే వేస్ట్ తోటేనా సార్, కిచెన్లో వచ్చే వేస్టేజ్ తోటి ఆర్గానిక్గా మనం మొక్కలు పెంచుకోవడానికి ఇక్కడ వర్మీ కంపోస్ట్ ఎట్లా తయారు చేయాలి అనేది మనకి చూపించబోతూ ఉన్నారు. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ సార్. ఇది అసలు ఎట్లా మనం తయారు చేసుకోవచ్చు, ఒక మిషనరీ కూడా ఇక్కడ అరేంజ్ చేశారు, అసలు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయబోతూ ఉన్నారు సార్. ఇప్పుడు మనం ప్రతిరోజు మన ఇంట్లో కనీసం ఒక అర కేజీ వ్యక్తులను బట్టి కేజీ వ్యర్థాలు సేంద్రీయ వ్యర్థాలు వస్తూ ఉంటాయి. సేంద్రీయ వ్యర్థాలని మనం బయట పారేయటం వల్ల ఎంత పర్యావరణానికి మనం హాని చేస్తున్నామంటే మనం ఆ చెత్తని తరలించడానికి చాలా మనకి ఇబ్బందికరమైన పరిస్థితులు. పర్యావరణం దాంట్లో బయట ఊరవతలు పారేయటం వల్ల పొల్యూట్ అయిపోయి అండర్ గ్రౌండ్ వాటర్ పొల్యూట్ అయిపోయి మనకి తగలబెట్టడం వల్ల వేడి పెరిగిపోయి మనం అలా కాకుండా ఇంట్లో వ్యర్థాలను మనం ఇంట్లోనే తయారు చేసుకునే ప్రక్రియకి మనం ఇదిగోండి ఇక్కడ డిజైన్ చేయటం జరిగింది. ఈ బకెట్లో వచ్చే ఈ చిన్న బకెట్ అండి, దీనికి హోల్స్ పెట్టాం ఇక్కడ చుట్టూతో బకెట్కి. దీంట్లో కూరగాయల వ్యర్థాలు వేస్తాం ఫస్ట్, సేంద్రీయ వ్యర్థాలు ఏదైతే కిచెన్ వేస్ట్ వేస్తాం దీంట్లో, తర్వాత మనం ఎండాకులు వేస్తాం, తర్వాత మన ఇంట్లో వచ్చే ప్రతిరోజు ఇంట్లో మన మజ్జిగ ఉంటుందండి, దట్ ఈజ్ అన్ కంపోస్టింగ్ కల్చర్, దానికి మజ్జిగ వేస్తాం, కొంచెం మట్టి వేస్తాం, మట్టిలో కూడా ఈకోలీ బ్యాక్టీరియా ఉంటుంది. సో ఈ 4 పదార్థాలు కూరగాయల వేస్టు, డ్రై లీవ్స్ ఎండిపోయిన ఆకులు, మజ్జిగ, మట్టి, ఈ 4 వేసి లేయర్ బై లేయర్ రోజు అలాగా మనం ప్రతిరోజు అలా చేసుకుంటూ ఉండాలి. తర్వాత ఈ లీఫీ వెజిటబుల్స్, ఈ కూరగాయల వ్యర్థాలు దాంట్లో లీచెట్ అనే పదార్థం వచ్చి మనకి వస్తుందండి. దాని మూలంగా మనం ఏం చేసామంటే దీంట్లో కింద ఇంకో బకెట్ పెట్టుకుని దాన్ని స్టాప్ పెట్టుకున్నాం. లిక్విడ్ ఫెర్టిలైజర్గా దట్ ఈజ్ అన్ కాల్డ్ యాజ్ లీచెట్. ఆ లీచెట్ను కూడా మనం ఆర్గానిక్ లిక్విడ్ ఫెర్టిలైజర్ అంటాం. దాన్ని స్ప్రే చేసుకోవటం వల్ల కూడా మొక్కలకి తెగుళ్ళు అయి రాకుండా ఉంటాయి. సో ఈ ప్రక్రియ ఒక విధానం మనకి. రెండోది ఏంటంటే మనకి ఇండివిజువల్ హౌసెస్లో వచ్చేప్పటికి ఈ పైప్ ఉంది కదండి, ఈ పైపు మనకి నేలలో పాతేసుకుంటాం. నేలలో పాతేసుకోవటం వల్ల ఈ పైపులో కూడా ఇట్లాగే మనం కూరగాయల వ్యర్థాలు వేస్తాం, అట్లాగే ఎండాకులు వేస్తాం, అట్లాగే కొంచెం మజ్జిగ పోస్తాం, కొంచెం మట్టి వేస్తాం. సో ఇదే ప్రాసెస్గా 4 రోజు చేసుకోవటం వల్ల ఈ పైపు నిండినాక మళ్ళీ ఇంకొక పైపు పెట్టుకుంటాం. ఈ పైపులో కానీ ఈ బకెట్లో కానీ ఒక 45 రోజులు కదిలించకుండా మనం పైన మూత పెట్టేసేసి ఉండటం వల్ల మనకి ఎరువు తయారైపోతుంది. ప్రకృతి సిద్ధమైనటువంటి జీవసేంద్రియ ఎరువు. దాంట్లో ఆ ఎరువులో అనంతకోటి బ్యాక్టీరియా ఉంటుంది, ప్రకృతి సిద్ధంగా తయారు. ఇప్పుడు మనం తినే ఆహార పదార్థాలన్నీ కూడా, కూరగాయలన్నీ కూడా క్యాన్సర్ రావడానికి కారణం ఏంటంటే మనం దాని మీద కెమికల్ వాడటం, కెమికల్ ఎరువులు అంటే రసాయనిక ఎరువులు వాడటం, పురుగు మందులు మనకి మొక్కలకి పురుగు మందులు వాడటం, అది విషతుల్యమైనటువంటి పురుగు మందులు వాడటం వల్ల క్యాన్సర్ కారకాలు అనేకమైనటువంటి మన బ్లడ్ మొత్తం కూడా కెమికలైజ్డ్ అయినటువంటి మనకి అనారోగ్య కారణానికి మనం ఇవాళ పరిస్థితులు ఇవాళ తలెత్తాయి. సో పైగా ఎరువులు 24 రకాలు, పైన ఇంకొక 6 రకాలు, దాదాపు 30 రకాల మొక్కలు పెంచుకోవడానికి ఈ డ్రమ్ డిజైన్ చేయడం జరిగింది. అట్లాగే ఈ డ్రమ్ములోనే మళ్ళీ ఎరువు తయారు చేసుకుంటానికి లోపల పైప్ పెట్టామండి. అట్లాగే ఈ తయారైన కంపోస్ట్ నుంచి మనం ఈ పైప్లో వేసుకుంటే కంపోస్ట్ అయిన మెటీరియల్ అంటే ఫస్ట్ కంపోస్ట్ అవ్వాలండి మెటీరియల్. కంపోస్ట్ అయిన మెటీరియల్ని మనం వర్మీ కంపోస్ట్గా మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. సో దట్ ఈ కంపోస్టెడ్ మెటీరియల్ని ఈ పైప్లో వేసుకోవటం వల్ల, ఈ పైప్లో వేసుకుని మళ్ళీ నీళ్లు 30% తేమ శాతం ఉండాలి. దాంట్లో వానపాములు వేయటం వల్ల వానపాములు ఈ కంపోస్ట్ని ఆహారంగా తీసుకుని దాని లిటర్ని పైన వదులుతుందండి. అది ప్రకృతి సిద్ధమైనటువంటి జీవసేంద్రియ వానపాముల ఎరువు. సేంద్రియ ఆహారాన్ని పండించడం వల్ల, సేంద్రియ ఆహారాన్ని భుజించటం వల్ల మన జాతి కూడా ఆరోగ్యంగా మనకి ఆనందంగా ఉండటం వల్ల జాతి సంపద పెరుగుతుంది. తద్వారా మన దేశం యొక్క సంపద సౌభాగ్యాన్ని మనం మెరుగుపరిచిన వాళ్ళు అవుతాం. దీనివల్ల ఉపయోగాలు ఏంటంటే అనేక సామాజిక, ఆర్థిక, ఆరోగ్య, విద్య, వైద్య, ఉపాధి, పర్యాటక, విదేశీ మార్గద్రవ్య ఉపయోగాలు ఉన్నాయని చెప్పి ఇందుమూలంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై హింద్.